భారత సైన్యం హైపర్సానిక్ మిసైల్స్ తయారు చేయడంలో విజయం సాధించింది. అది రష్యన్ S-500 కన్నా డబుల్ అడ్వాన్స్డ్ వెపన్. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను పుల్లూరు లోకేష్ వర్మ. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు. కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడడానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప. ఈ మోడర్న్ వరల్డ్లో యుద్ధానికి సిద్ధం అవ్వాలంటే కావాల్సింది తుపాకులు, కత్తులు కాదు, అడ్వాన్స్డ్ వెపన్స్. ఆ అడ్వాన్స్డ్ వెపన్స్ని తయారు చేయాలంటే రష్యా వంక చూడాల్సిందే. కానీ ఇప్పుడు అందరూ అడ్వాన్స్డ్ వెపన్స్ కోసం భారతదేశం వైపు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే భారత్లో రష్యాకు మించిన అడ్వాన్స్డ్ ఆయుధాలు తయారీ ప్రారంభమయ్యింది. ఏప్రిల్ 25, 2025న మన హైదరాబాద్లోని స్క్రామ్జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన టెస్ట్ గురించి DRDO ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. DRDOకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ వాళ్ళు జరిపిన హైపర్సోనిక్ వెపన్ టెక్నాలజీ రీసెర్చ్లో విజయం సాధించారు. జనవరి 25న చేసిన టెస్టుల రిజల్ట్లో కేవలం 120 సెకండ్లు మాత్రమే. కానీ ఏప్రిల్ 25న చేసిన టెస్ట్ రిజల్ట్స్ ఏకంగా 1000 సెకండ్లు. ఇంతకీ హైపర్సానిక్ వెపన్స్ టెక్నాలజీ అంటే ఏంటి? అసలు దీనివల్ల లాభాలేంటో తెలుసుకుందాం. DRDO దీనికి పెట్టిన పేరు స్క్రామ్జెట్. స్క్రామ్జెట్ అనేది సూపర్ ఫాస్ట్ గాలి ఆధారిత ర్యామ్జెట్ ఇంజన్. ఇది రాకెట్ కాదు, ఇది బయట గాలిలోని ఆక్సిజన్ను వాడి 6100 km/h వేగంతో దూసుకెళ్లగల భారత్ ధనస్సు. సూపర్ సానిక్ వేగాలలో సుమారు 6100 km/h కన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్ళగల సత్తా ఉన్న జెట్. ఈ జెట్ సాధారణ జెట్ ఇంజన్ల లాగానే స్క్రామ్జెట్ కూడా గాలిని ఉపయోగించి ఇంధనాన్ని దహనం చేస్తుంది. కానీ ఇది ఆక్సిజన్ను బయట గాలి నుండే తీసుకుంటుంది, అంటే ఫ్యూయల్ ప్లస్ ఎయిర్. కానీ ఎయిర్ ట్యాంక్ అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు జెట్ వేగం 6100 km/h కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్ళగల సామర్థ్యంతో దీన్ని తయారు చేస్తున్నారు. ఈ మిసైల్స్ వల్ల ఉపయోగాలేంటి? వీటిని ఎలాంటి సమయాల్లో ఉపయోగిస్తారు? హైపర్సోనిక్ మిసైల్స్ ఉదాహరణకు బ్రహ్మోస్ 2 తీసుకుంటే వీటికి అత్యధిక వేగంతో ప్రయాణించడం వీటికున్న ప్రధాన లక్ష్యం. ఆ వేగం వల్ల ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వీటిని అడ్డుకోలేవు. శత్రువుల న్యూక్లియర్ బేస్లను ధ్వంసం చేయాలనుకున్నప్పుడు వీటిని ఉపయోగిస్తారు. సముద్రంలో ఏవైనా శత్రు షిప్పులను ధ్వంసం చేయాలంటే వీటిని ప్రయోగించవచ్చు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లేదా రెడార్ స్టేషన్లను డిసేబుల్ చేయడానికి వీటిని ఎక్కువ స్థాయిలో ఉపయోగించవచ్చు. ఈ మిసైల్స్కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఎందుకంటే స్క్రామ్జెట్ వాహనాలు బయట ఆక్సిజన్ ఉపయోగించడం వల్ల ఆక్సిజన్ ట్యాంకులు అవసరం లేదు. ఇంకా ఇవి తక్కువ బరువుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వేగంగా వెళ్ళగలవు తక్కువ ఖర్చుతో. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం వీటితో రీయూజబుల్ స్పేస్ వాహనాలు తయారు చేయవచ్చు. వీటి వల్ల శాటిలైట్స్ ని తక్కువ ఖర్చులో స్పేస్ లోకి పంపవచ్చు. ఇంకా మనం వీటిని కమర్షియల్ స్పేస్ ప్రయాణాల కోసం అంటే స్పేస్ ఎక్స్ తరహాలో ఇతర కంట్రీస్ తో ఆర్థికంగా లాభాలు పొందే ఛాన్స్ కూడా
చాలా ఎక్కువ. వీటి వల్ల పేద దేశాలు కూడా స్పేస్ ప్రయోగాలు చేయగల అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి శక్తివంతమైన ఆయుధాన్ని కొట్టడం రష్యా అభివృద్ధి చేసిన సూపర్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500 వల్ల కూడా కాదు. భారత్ రాబోయే 5 సంవత్సరాల్లో స్వదేశీ హైపర్సానిక్ మిసైల్ సిస్టమ్ను పూర్తిగా సిద్ధం చేయగల సామర్థ్యంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ విశేషమైన విజయాన్ని సాధించిన DRDO పారిశ్రామిక భాగస్వామ్యులు, విద్యా సంస్థలను రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు అభినందించారు. దేశం కోసం కీలకమైన హైపర్సానిక్ ఆయుధ సాంకేతికతను సాకారం చేయడంలో ప్రభుత్వం బలమైన నిబద్ధతను నిదర్శనంగా ఈ విజయాన్ని ఆయన అభివర్ణించారు. ఈ రంగంలో భారత్, US, రష్యా, చైనా లాంటి దేశాలతో పోటీగా నిలిచిందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 1000 సెకండ్లకు పైగా సూపర్సానిక్ దహన ప్రక్రియను ప్రదర్శించినందుకు గాను డైరెక్టర్ జనరల్ శ్రీ యు రాజాబాబు, డైరెక్టర్ DRDL, డైరెక్టర్ DA శ్రీనివాసమూర్తి బృందం సభ్యులందరికీ, రక్షణ పరిశోధన అభివృద్ధి విభాగ కార్యదర్శి DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ V. కామత్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. భారతదేశం ముందుకు వెళ్తోంది. అది నేలపైనే కాదు, గాలిలో కూడా దూసుకెళ్తుంది. జై హింద్, మేరా భారత్ మహాన్.